హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భాస్కర్. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న మనకి డిఎస్సి ఎగ్జామ్స్లో జరుగుతున్న ఒక పేపర్ని మనం తీసుకొని, అంటే లేటెస్ట్ పేపర్ని తీసుకొని, ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్లోని సైకాలజీ కొంతమంది అడిగారు కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ అని కాదు కానీ ముందు ఏ టాపిక్ నుంచి ఏది బిట్టు ఎక్కువ వస్తుంది అని చెప్పి, అంటే ప్రతి టాపిక్ నుంచి టచ్ చేస్తున్నాడు. బట్ ఏంటంటే ఎక్కువ ఎందులో నుంచి మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు అనేది జస్ట్ మీరు చూసుకున్న తర్వాత ఏంటంటే మీరు అవగాహన చేసుకుని వెళ్తే మార్క్స్ ఎక్కువ వస్తాయని నా అభిప్రాయం అంతే. ఎందుకంటే నేను టైం వేస్ట్ అని అనుకోకుండా నేను చేస్తున్నాను. సో మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఫస్ట్ మీకు మామూలుగా నార్మల్గా నేను చూసిన సబ్జెక్టులోంచి పేపర్లోంచి కొంచెం ఎనాలిసిస్ చేసి ఎందులోంచి ఎక్కువ వస్తున్నాయంటే స్మృతి విస్మృతిలోంచి గ్యారంటీగా 2 బిట్లు వస్తున్నాయండి. ఒక బిట్ కూడా కాదు, 2 బిట్లు వస్తున్నాయి. అలాగే సమ్మిళిత విద్యలోని మనకి దాన్ని ఏమంటారంటే వైకల్యాలు ఉన్నాయి కదా, చలన వైకల్యాలని, దృష్టి సంబంధం, శ్రవణ సంబంధం, అందులోంచి గ్యారంటీగా 2 వచ్చేస్తున్నాయి. ఒక్కోసారి 1, 2 గ్యారంటీగా 1 ఆర్ 2 బిట్స్ వస్తున్నాయి. అలాగే రక్షక తంత్రాల్లోంచి ఒక పేపర్లో 2 అడుగుతున్నారు, ఒక పేపర్లో 1 అడుగుతున్నారు. గ్యారంటీగా అది చూసుకోండి. ఇంకోటి అంటే ప్రైవేట్ ప్రసంగం, వ్యక్తిగత ప్రసంగం, మౌన ప్రసంగం మీకు ఆల్రెడీ చదివే ఉంటారు. అదే 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకేమో ప్రైవేట్ ప్రసంగం, ఈ విధంగా ఉన్నాయి కదా. ఆ మూడిట్లోంచి ఒక బిట్ గ్యారంటీకి ఇస్తున్నాడు. ఈ విధంగా అనమాట. సో అలాగే మనకి 4 సిద్ధాంతాలు ఉన్నాయి కదా, సిద్ధాంతాల్లోంచి గ్యారంటీగా 2 బిట్లు ఇస్తున్నాడు, 2, 3 బిట్లు ఇస్తున్నాడు, చూసుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి దశలు ఉన్నాయి కదా, ఈ ఉత్తర భారతదేశ శైశవ దశ, అందులోంచి గ్యారంటీగా 2 బిట్లు ఇస్తున్నాడు. సో అవి ఏంటి ఒకసారి చూద్దాం. అంటే ఈ పేపర్లో నేను చెప్పినవి లేకపోవచ్చు కానీ మామూలుగా ఓవరాల్గా అయితే పేపర్లో గ్యారంటీగా నేను చెప్పిన ఈ టాపిక్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మిగతా దాంట్లోంచి ఒక్కొక్క బిట్ ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకవేళ మీకు సరిగ్గా వినిపించకపోతే మళ్ళీ ఒకసారి వీడియో ప్యూజ్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి. ఫస్ట్ బిట్ చూద్దాం. పియాజే సిద్ధాంతం యొక్క విద్య అనుప్రయుక్తం ఏంటి అంటున్నాడు. నిర్మాణాత్మకవాదం. ఇది డైరెక్ట్ బిట్ అండి. అంటే పియాజేకి ఇంకో పేరు కూడా ఉంది, నిర్మాణాత్మకవాది అని. సో దాన్ని బట్టి కూడా మీరు ఏంటంటే ఈ బిట్ని సింపుల్గా పెట్టచ్చు. ఇది ఏంటంటే డైరెక్ట్ బిట్టే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను, వీడియో అనేది లాంగ్ అయిపోతుంది ప్రతి వీడియో. అందుకని క్రింది వల్ల భిన్నమైనది ఏది అంటున్నాడు. ఇది సైకాలజీ బిట్గా నా దృష్టిలో ఇది కొంచెం జనరల్గా అడిగాడు. అంటే ఏంటి, చికాకు, కోపం, తీవ్ర ఆగ్రహం, ఈ 3 ఒకే కోవకు చెందింది. లాస్ట్ జాగ్రత్త పడు అని చూసారా, అది మన ఆన్సర్ అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్న అది మన ఆన్సరు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చూడండి, ప్రధాన ఉపాధ్యాయునిపై కోపం ఉన్న ఉపాధ్యాయుడు కోపాన్ని విద్యార్థులపై చూపించడం అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ చేయడం. ఇది సేమ్ అప్పుడే రెండో పేపర్లో సేమ్ బిట్ అనమాట. ఇంతకుముందేమో అత్త మీద కోపం వేరే మీద చూపించడం, ఆ విధంగా. ఇప్పుడు ఏంటి, జస్ట్ ఏంటి ఇక్కడ క్యారెక్టర్స్ మారుస్తున్నాడు కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా విస్థాపన మీద వస్తుంది అస్తమానం. కానీ విస్థాపన కాదు, ఒక 13, 14 రక్షక తంత్రాలు ఉన్న రక్షక తంత్రాలు చదువుకుంటే సరిపోతాయి. గ్యారంటీకి ఒక బిట్ వస్తుంది ఫ్రెండ్, అసలు మీరు మిస్ అవ్వద్దు అది. అలాగే మన పళ్ళు ఏ విధంగా బ్రష్ చేసుకోవాలి అనే విషయం ఈ స్మృతిలో ఉంటుంది. ఇది కూడా జనరల్ బిట్టే. ఏదంటే విధానాత్మక స్మృతి. ఓకేనా, ఇది కూడా మనకి జనరల్ బిట్ ఇది. అలాగే వైగట్స్కి ప్రకారం పూర్వ పాఠశాల విద్యార్థులు తమ ప్రవర్తన నిర్దేశించుకున్నట్టు తమలో తాము మాట్లాడుకుంటే, ఇది చెప్పాను కదా మీకు, ప్రైవేట్ ప్రసంగం, నిశ్శబ్ద ప్రసంగం, ఇందులోంచి మనకి ఈ మూడింటిలోంచి ఒక బిట్ గ్యారంటీ వస్తుందని. జస్ట్ ఏం లేదు, మహా అయితే ఇది హాఫ్ పేజ్ కూడా ఉంటుంది అనమాట ఈ సబ్జెక్ట్, మూడు ప్రసంగాలు కలిపి. సో గ్యారంటీగా ఒక బిట్ రావాలంటే మీరు వెంటనే చూసేయండి, మీరు ఇప్పుడు దాకా చదవకపోతే. చూడండి, ప్రైవేట్ ప్రసంగం, ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేసి ప్రైవేట్ ప్రసంగం అండి. ఎందుకంటే ప్రైవేట్ ప్రసంగం అంటే ఏంటి, చిన్న పిల్లోడు అని అర్థం. 2 సంవత్సరాల వయసులో ప్రైవేట్ ప్రసంగం చేస్తారు. 2 సంవత్సరాల్లోనే పిల్లోడు తనలో తాను మాట్లాడుకుంటాడు కానీ ఎవరితో షేర్ చేసుకోలేడు. అతనికి ఈగో ఎక్కువ. చిన్నపిల్లలకి కొంచెం ఈగో ఉంటుంది, మొహమాటం ఉంటుంది, పిల్లలకి సిగ్గు కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే అది ప్రైవేట్ ప్రసంగంలో తనలో తాను మాట్లాడుకుంటాడు. అలాగే 3 నెలల వయస్సు పసిపాపలో ఉత్తేజంతో పాటు ఈ ఉద్వేగం కూడా ఏర్పడుతుంది. ఏంటంటే అది విచారం, ఆహ్లాదం. ఎప్పుడు ఏర్పడుతుందంటే, విచారం అంటే ఏంటి, అడిగింది ఇవ్వలేనప్పుడు, పాలు పెట్టలేనప్పుడు, ఆకలేసినప్పుడు విచారం అనేది ఉంటుంది. ఆహ్లాదం అంటే తల్లి ముద్దు పెట్టుకున్నప్పుడు, పిల్లవాళ్ళు చుట్టుపక్కల ఎవరైనా వచ్చి ఎత్తుకున్నప్పుడు ఆహ్లాదం అని వస్తుంది. సో ఈ 2 అనమాట. గ్యారంటీ గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదా దశలోంచి అన్నిటి నుంచి వస్తుందని. అలాగే స్మృతి చూడండి, నేను చెప్పిన స్మృతిలోంచి 2 బిట్లు వస్తున్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు, స్మృతి యొక్క 3 విధులు ఏమిటి అంటున్నాడు. ఎన్కోడింగ్, నిల్వ చేయుట, విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటా. ఎన్కోడింగ్ అంటే ఏంటి, స్మృతి చిహ్నాలు మన మెదడుపై పడడం, సంకేతాలు పడడమే ఎన్కోడింగ్. ఇంకోటి ఏంటి, నిల్వ చేయడం. ఆ పడిన సంకేతం నిల్వ చేయడం అంటే మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడం. అంటే నిల్వ చేయడం ప్లస్ గుర్తుపెట్టుకోవడం. సో ఈ 3 మనకి స్మృతికి సంబంధించిన విధులు. ఇది కూడా నీట్గా ఆలోచిస్తే వస్తుంది. మిగతా ఏమి కూడా స్మృతికి సంబంధించినవి కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే
కోల్బర్గ్ యొక్క పూర్వ సాంప్రదాయిక నైతికతను సూచించినది ఏమిటి అంటున్నాడు. పూర్వ సాంప్రదాయిక స్థాయి అంటే ఫస్ట్ 2 దశలు అనమాట. ఓకేనా. ఫస్ట్ 2 దశలు మొత్తం 6 దశలు కదా కోల్బర్గ్ ప్రకారం. ఫస్ట్ 2 దశలు. ఆ ఫస్ట్ 2 దశల్లో ఏంటి అంటే ఆప్షన్ వచ్చేసి మనకు బహుమతులను సాధించడం మరియు పొందడం. ఇది కోల్బర్గ్ యొక్క సాంప్రదాయ నైతిక స్థాయి. గ్యారంటీగా కోల్బర్గ్‌లోంచి లేదా ఇంద్రియజాలక దశ ఈ ఉన్నాయి చూసారా? అందులోంచి వైగర్స్‌కి గాని ఇందులోంచి గ్యారంటీగా మొత్తం 3, 4 బిట్లు అడుగుతున్నాడు. సో, సిద్ధాంతాలు నెగ్లెక్ట్ చేయొద్దు ఎవరు కూడా. అలాగే క్రింది ప్రవచనాల్లో ఒకటి సత్యం. ఇక్కడ ఇది కొంచెం లెంత్‌గా ఉంది కాబట్టి టైము ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకంటే సాంప్రదాయిక నిబంధనలు, కార్యసాధక నిబంధనల మధ్య భేదము సమగ్రమైనది కాదు. దీని ఆన్సర్ వచ్చి అంటే కింది వల్ల సత్యం ఏది అంటున్నాడు. ఓకేనా. అలాగే ఇది కూడా డైరెక్ట్ పెట్టే. అలాగే విషయ ప్రవీణులు ప్రారంభకుల కంటే భిన్నమైన వారుగా ఉండడానికి గల కారణం ఏంటి అంటున్నాడు. ఓకేనా. ఇక్కడ ఏంటంటే విషయ ప్రవీణుకులు అంటే ఏంటి, ఏదైనా ఒక విషయం మీద అంటే మన భాషలో చెప్పాలంటే ప్రొఫెసర్ అనమాట. అతనికి గల భిన్నమైన అందరిలోని భిన్నమైన వారుగా ఉండడానికి గల కారణం ఏంటి అంటున్నాడు. ఇక్కడ 4 ఒకేలా ఉన్నాయి కానీ మన ఆన్సర్ వచ్చేసి విషయ ప్రణాళిక జ్ఞానం బాగా వ్యవస్థీకృతమై ఉండడం. వ్యవస్థీకృతం అంటే ఏంటి, బిల్డప్ చేయడం అనమాట. అంటే ఏది ఏ విధంగా చేయాలని బిల్డప్ చేయడం. ఇక్కడ మిగతా 3 ఆప్షన్లు కరెక్ట్ కాదు. ఎందుకంటే విషయ ప్రావీణ్యులు బాగా తెలివైన వారు అది కరెక్టే. కాకపోతే ఏంటి భిన్నమైన వారుగా ఉండడానికి అది సరిపోదు. అలాగే ప్రేరేపించబడడం సరిపోదు. సహజ దక్షత అంటే అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి భిన్నంగా కనపడాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. కాబట్టి బాగా వ్యవస్థీకృతమై ఉంటారు. అలాగే కింది వాళ్ళు ఒకటి సాంస్కృతిక కారకాల వలన చాలా ఎక్కువగా ప్రభావితం చేయబడుతుంది. ఏంటంటే అది పోరాడే లేక పారిపోయే స్పందన. ఓకేనా. ఇక్కడ బాగా ప్రభావంగా ఉండేది ఏంటంటే పోరాడే మనస్తత్వం ఉన్నవాడు లేదా పారిపోయే మనస్తత్వం స్పందన ఉన్న వాళ్ళకి గ్యారంటీగా అది ఏంటంటే సాంస్కృతిక కారణాల వలన చాలా ఎక్కువ ప్రభావితం అనేది ఉంటుందన్నమాట. అలాగే అధికముగా సృజనాత్మకత ఉన్న పిల్లలు నిలకడగా ఉండని లక్షణం ఏమిటి అంటున్నాడు. అత్యంత అధిక ప్రజ్ఞ. అదేంటి సార్ మరి సృజనాత్మకత అంటే అది కూడా ఒక క్రెడిటే కదా. సో, దాన్ని బట్టి అది ఎక్కువ ఉండడం వల్ల అధిక ప్రజ్ఞ ఎందుకు ఉండదు అని మీకు డౌట్ రావచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సృజనాత్మకత ఉంటే తప్పులేదు. కానీ అత్యధిక సృజనాత్మకత ఉందనుకో వాళ్ళకి ప్రజ్ఞ లేనట్టే. అంటే అధిక ప్రజ్ఞ వాళ్ళకి ఉండనట్టే. ఓకేనా. ఎక్కువ కుతూహలంగా కొంతమంది ఉంటారు, ఎక్కువ హుషారుగా ఉంటారు చూసారా, వాళ్ళు కూడా నా దృష్టిలో ఏంటంటే కొంచెం డల్‌గా ఉంటారు. అంటే ప్రజ్ఞాపరంగా డల్‌గా ఉంటారనమాట. అది మామూలుగా నా దృష్టిలో కాకుండా సైకాలజిస్టుల ప్రకారం ఏంటంటే ఎక్కువ కుతూహలంగా ఉన్నవారు, ఎక్కువ సృజనాత్మకత కలిగి ఉన్నవారు, బాగా అతి తెలివి ప్రదర్శిస్తారు చూసారా, వాళ్ళకి కొంచెం ప్రజ్ఞ అనేది తక్కువ ఉంటుంది అని అంటున్నారు మన శాస్త్రవేత్తలు. ఓకేనా. అలాగే సాధారణంగా రుణాత్మక సంఘటనలకు ఈ విధమైన వివరణ ఇచ్చేవాళ్ళు ఎక్కువ బుద్ధిమాంద్యానికి లోనయ్యే అవకాశం ఉంది. చెప్పాను కదా మీకు ప్రైమరీ సమ్మిళిత విద్య అనే ఒక లెసన్ ఉంది కదా. వైకల్యాలు, చలన వైకల్యం, అభ్యసన వైకల్యం, ఇందులోంచి గ్యారంటీగా 2 బిట్లు లేదా 1 బిట్ అడుగుతున్నాడు. మనకు ఆప్షన్ వచ్చేసి నిరాశవాదం అంటే ఏంటి, ఎక్కువగా బుద్ధిమాంద్యానికి లోనయ్యే అవకాశం ఉన్నది ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే నిరాశ ఎక్కువ అనేది మన జీవితంలో చిన్నప్పటి నుంచి నిరాశ అనేది ఎక్కువ ఏర్పడింది అనుకో, ఇంకా అతనికి బుద్ధిమాంద్యం అంటే కొంచెం ఆలోచన లోపం అనేది వచ్చేస్తుంది అనమాట. సో, అందుకే నేను అప్పుడప్పుడు వీడియోలో మోటివేషన్, మీకు మార్కులు వచ్చినా రాకపోయినా ముందు మన లైఫ్ మెయిన్, మార్కులది ఏముంది, జాబ్ ఏముంది, తర్వాత అయినా సంపాదించుకోవచ్చు అని చెప్పి కొంతమందికి మీకు ఏంటంటే మోటివేషన్లో కొంచెం మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాను. సో, దయచేసి అందరూ కూడా మీకు సందర్భం వచ్చింది కాబట్టి ఎగ్జామ్ ఎలా రాసాం అనేది కాదు, రాసాం అంతే, అంతగానే ఏం లేదు. ఇంకా తర్వాత మీరు అయితే వస్తుంది లేకపోతే లేదు. మీరు ఆ రిజల్ట్ కోసం కూడా మీరు ఆలోచించొద్దు. ఎందుకంటే ఈ ఆలోచన అనేది ఎప్పుడు ఉండాలి, చదవక ముందు ఉండాలి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఉండకూడదు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఉందంటే మీరు స్ట్రెస్కి గురయ్యారంటే ఇదిగో ఇలాంటి రుగ్మతలు వస్తాయి, ఇటువంటి వైకల్యాలు వస్తాయన్నమాట. అంటే రావాలని కాదు, బట్ రావాలని నాకు లేదు కాబట్టి మీకు ఏంటంటే ముందే సజెస్ట్ చేస్తాను. ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి, పిల్లవాడు ఈ దశలో కార్యకరణత్వమును అభివృద్ధి చేసుకుంటాడు. ఏ దశలో? ఇంద్రియచాలక దశలో. పిల్లవాడు ఏ దశలో అంటే ఫస్ట్ దశలోనే, అంటే ఇంద్రియచాలక దశ ఫస్ట్, తర్వాత పూర్వ ప్రచాలక దశ. కానీ ఇక్కడ పిల్లవాడు ఏ దశలోనే కార్యకరణత్వం అంటే చిన్నపిల్లవాడు ఈ ఇంద్రియచాలక దశ లాస్ట్కి వచ్చేసరికి తన బట్టలు తాను వేసుకునే టైపు కూడా ఉండొచ్చు అని అంటున్నారనమాట. ఓకేనా. సో, ఎవరు మన
ఇంద్రజాలక దశలో గ్యారంటీగా ఈ యొక్క లక్షణం ఉంటుంది అని అంటున్నారు. అలాగే ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను వీరి మధ్య కనుగొనవచ్చు. ఐక్యూ అంటే మనకు తెలుసు కదా ప్రజ్ఞ. ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను ఎవరి మధ్య కనుగొనవచ్చు అనేసి బిట్ ఉంది. ఇక్కడ ఏంటి ఎవరికంటే సోదర కవుల మధ్య, ఏకరూప కవుల మధ్య, కవులు కాని తోబుట్టుల మధ్య, తల్లిదండ్రులు పిల్లవాడి మధ్య అంటే ఏకరూప కవుల మధ్య. ఓకేనా? ఏకరూప కవుల మధ్య అండి ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను కనుగొనవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ కొంచెం కవులు అంటే మ్యాక్సిమం ఒకే విధమైన ఆలోచనలు అనేవి ఉంటాయి. ఓకేనా? కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అలాగే ఒక బాలిక ద డాగ్స్ రన్డే వేటండి ఒక బాలిక ద డాగ్స్ రన్నడ్ అవే అని చెప్పింది. ఆ బాలిక చేసిన భాషా దోషం అంటే ఇక్కడ చూసారా, నేను చదవడానికి ఇబ్బంది పడ్డాను అంటే ఏంటి, స్థాయికి మించిన సాధారణీకరణ దోషం అంటారు. ఓకేనా? ఇది ఇందులో దోషం ఉన్నది కాబట్టి మనం చదవడానికి ఇబ్బంది పడ్డాం కాబట్టి అది ఏ దోషం, పొడి పొడిగా మాట్లాడే దోషమా, సాధారణీకరణ దిగువ స్థాయి, సాధారణీకరణ మించిన స్థాయి, వాక్య నిర్మాణ దోషమా, మనకి ఈ దోషాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్యారంటీకి ఇందులోంచి దోషాల నుంచి చెప్పాను కదా, దోషాల్లోంచి 2 బిట్లు వచ్చినాయి చూడండి, ఇక్కడికి 2 బిట్లు వచ్చినాయి. సో మీరు అబ్జర్వ్ చేసి ఈ చాప్టర్ నుంచి ఈ లెసన్ నుంచి రెండు బిట్లు వచ్చినాయి, మీరు జాగ్రత్తగా దృష్టి పెట్టండి. అలాగే క్రింది వానిలో ఒకటి వికాసం యొక్క లక్షణం కాదు. వికాసం లక్షణం కానిది ఏదంటే ఫస్ట్ది, వికాసం అనేది అందరికీ ఒకే రకంగా ఉండదు. ఓకేనా? ఇక్కడ లక్షణం కాదు అన్నాడు. అలాగే వికాసం అనేది పూర్వ అభ్యసనం మీద నిర్మితమై ఉంటుంది. వికాసం అనేది జీవితాంతం కొనసాగుతుంది. వికాసం అనేది వ్యక్తిగత రేట్లో కొనసాగుతుంది. ఈ కింది అన్నీ కూడా కింద 3 కూడా సరైనవే, కానీ వికాసం అనేది అందరికీ ఒకే రకంగా ఉండదు అంటున్నాడు. ఎందుకు ఉండదు? వికాసం అనేది ఒకే రకంగానే ఉంటుంది, అంటే ఒకే రకంగా ఉంటుంది కానీ స్థాయిలు వేరేగా ఉంటాయి, దాన్ని ఏమంటారు, దశలు వేరేగా ఉంటాయి. ఓకేనా? సో అది కాదన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అది. అలాగే వ్యక్తిగత నిష్పాదన పరీక్షకు ఒక ఉదాహరణ. ఇక్కడ వ్యక్తిగత అంటే మీకు తెలుసు, ఏది ప్రజ్ఞలోంచి ఈ టెస్ట్లోంచి మరి ఈ క్వశ్చన్ పేపర్లో అడిగాడు. ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లో పెద్ద అడగలేదు. ఎప్పుడు అడిగాడు అంటే 18th మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 బిట్లు అడిగాడు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికి మళ్ళీ ఏ బిట్టు లేదు. ఇది 21వ పేపర్ కాబట్టి మళ్ళీ 19th అడగలేదు అనమాట. సో అయినా చదవండి, ఇది ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ చేయాలంటే ఇందులోంచి అడగచ్చు. కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష మనకి వ్యక్తిగత నిష్పాదన పరీక్ష అండి. ఓకేనా? అలాగే మనిషి ఏమవ్వాలో అదే అవ్వాలి అని అబ్రహాం మాస్లో చెప్పినప్పుడు అతడు వ్యక్తపరిచిన అవసరం ఏది అన్నాడు. ఏంటంటే స్వీయ వాస్తవీకరణ అవసరము. మనిషి అనేది ఏమవ్వాలో అదే అవ్వాలి అంటే ఏంటి, ఇక్కడ ఏంటంటే అవసరం సంబంధించి మనకి న్యూ యాడెడ్ సిలబస్ ఈ మధ్య యాడ్ చేసి చూసారా, అందులో ఉన్నదన్నమాట. అబ్రహాం మాస్లో గురించి కొన్ని లక్షణాలు ఉంటాయి. సో దానికి సంబంధించి చదివితే మీకు ఈ బిట్ వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ప్రజ్ఞలో మళ్ళీ చూడండి, ప్రజ్ఞాలబ్ధి సమ్మె ఇచ్చాడు మనకి. ప్రజ్ఞా పరీక్షలో 12 ఏళ్ళు వాస్తవిక వయసు ఉన్న ఒక పిల్లవాడి మానసిక వయసు 15 ఏళ్ళైన లెవిస్ టర్మన్ గణిత సూత్రం ప్రకారం ఈ పిల్లవాడి ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఇది ఎవరిదంటే బీఈడి వాళ్ళది, ఎస్జిటికి ఇచ్చాడు. ఇది సూత్రం బట్టి మీరు చేస్తే గ్యారెంటీకి ఇది వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది మనకి ఎక్కువ అడగట్లేదు, బట్ ఏంటంటే సమ్ అనేది మీరు చేయడం మంచిది. మీకు సూత్రం బట్టి మీరు చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే, సో ఇక్కడ వరకు అండి అయిపోయినాయి. సో ఇదే అండి, మీరందరూ కూడా మీరు ఏం చేస్తారంటే ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఇప్పుడు ఏం చెప్పాను, ఇంపార్టెంట్స్ గ్యారంటీగా ఒక్కో దాంట్లో 2 బిట్స్ వస్తున్నాయి, మీకు ఆల్రెడీ ప్రూఫ్ చూపించాను. సో దీని ఫుల్ పేపర్ అనేది ఇంకా ప్రతి సబ్జెక్ట్లోని ఏ విధంగా బిట్స్ వస్తున్నాయి అన్నీ కూడా మ్యానిపులేట్ చేసుకోవడానికి ఈ పేపర్ కూడా లింక్ ఇస్తాను. అలాగే ఇంతకుముందు ఒక 3 పేపర్లు పెట్టాను, 3-4 పేపర్లు. ఆ 3-4 పేపర్లో కూడా లింక్స్ అని వరుసగా డిస్క్రిప్షన్ ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని ఈ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మొత్తం అన్నీ కూడా ఏ టాపిక్ నుంచి ఎక్కువ బిట్స్ వస్తున్నాయి, ఎలా ఇస్తున్నాడు, క్వశ్చన్ ఫార్మేషన్ తెలుసుకోవడం వల్ల మార్కులు వచ్చేస్తాయి, ఈ బిట్లు వచ్చేస్తాయని కాదు, కానీ అవగాహన ఉండడం వల్ల మీకు అక్కడ క్వశ్చన్ పేపర్ పాతగా ఉంటుంది, అంటే చూసిందే అని అనిపించడం వల్ల ఏంటంటే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా నెక్స్ట్ ఇంకా ఏదైనా క్వశ్చన్ పేపర్స్ ఏమైనా లీక్ అయితే అంటే రెస్పాన్స్ షీట్స్ వస్తే నేను కూడా మళ్ళీ వీడియో చేస్తాను. సో అది కూడా కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయండి.